ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 56వ సిఆర్టీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని పనుల పురోగతి, కొత్త టెండర్లు, భూ కేటాయింపు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఈ సమావేశంలో 7 అంశాలపై ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. అమరావతిని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి సిఆర్టీఏ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. అమరావతిలో పంపింగ్ స్టేషన్లు, జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు సంబంధించిన అంశాలకు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి అడుగులు వేస్తోందన్నారు మంత్రి నారాయణ. అమరావతి క్యాపిటల్ సిటీలో 56వ అథారిటీ మీటింగ్ గౌరవనీయ ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ఒక 7 విషయాలకు సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మొదటిది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండర్ పిలిచి అల్వాన్ చేయటం జరిగింది. 103.96 కోట్లు, 103 స్పెషల్ బిల్డింగ్ అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేస్తే అది 2 ఏకర్స్లో ఆ బిల్డింగ్ కడతారు. అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమ్మీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీ వారు దాన్ని టేకప్ చేస్తారు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగ్లాలకు సంబంధించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి 115 యూనిట్లు దానికి 105.52 క్రోర్స్ యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. 109.56